మనము థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా కాబోతున్నాం త్వరలోనే. ఈరోజు అగ్రికల్చర్ నుంచి అంతరిక్షం వరకు, స్మాల్ ఇండస్ట్రీస్ నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు అన్ని రంగాలలో కూడా మనము టెక్నాలజీ వాడుతూ ఉన్నాం. మన టాలెంట్ను చూపుతూ ముందుకెళ్తా ఉన్నాం. దీని కారణంగా మనము మిల్క్ ప్రొడక్షన్లో నెంబర్ 1లో ఉన్నాం. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో నెంబర్ 1లో ఉన్నాం. వరి, బియ్యం అందులో 2వ స్థానంలో ఉన్నాం. కూరగాయలు, ఫ్రూట్స్ ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నాం. కోల్ ప్రొడక్షన్స్లో 2వ స్థానంలో ఉన్నాం. సాఫ్ట్వేర్ రంగంలో చాలా ముందున్నాం. అదేవిధంగా అనేక రకాల సంస్కరణల కారణంగా ఇన్నోవేషన్ ఇండెక్స్లో కూడా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మన దేశంలో యూనివర్సిటీస్, డిగ్రీ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, పీజీ కాలేజెస్ పెంచుకుంటూ పోతున్నాం. ఎయిమ్స్ పెంచుకుంటూ పోతున్నాం. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు మాతృభాషలో అందించే విధంగా న్యూ విద్యా విధానం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాం. మనం స్కిల్లింగ్కు చాలా ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. మనం అనేక దేశాలలో మన యూత్ ద్వారా ఆ దేశాలతో ఎంఓయూ కుదుర్చుకుంటున్నాం. ఒకటే ప్రధానమంత్రి గారు, మనము మన యూత్ ఏదైతున్నదో జాబ్ సీకర్స్గా కాకూడదు, జాబ్ క్రియేటర్స్గా ఉండాలి. అది మన ప్రైమ్ మినిస్టర్ యొక్క టార్గెట్. అందుకే ఈరోజు యూనికార్న్ కానీ లేక స్టార్టప్ కంపెనీలు కానీ ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉన్నాం. ఉమెన్ టాలెంట్ను ప్రోత్సహిస్తా ఉన్నాం. ఫిన్టెక్ కానీ, ఎడ్యుటెక్ కానీ, హెల్త్ టెక్ కానీ ఇన్నోవేషన్స్ ప్రోత్సహిస్తా ఉన్నాం. అదేవిధంగా డిజిటల్ ఇన్నోవేషన్ టెక్నాలజీ మనము ముందు వరుసలో ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్షన్లో మనము చాలా ముందుకెళ్తా ఉన్నాం. ఫిన్టెక్ అడాప్షన్లో ఫస్ట్ ర్యాంక్లో, వరల్డ్లో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాం. స్మార్ట్ ఫోన్ డేటా వినియోగంలో మనం కూడా ఫస్ట్ రంగంలో ఉన్నాం. ప్రపంచంలోనే మనము ఇంటర్నెట్లో సెకండ్ లార్జెస్ట్ ఇంటర్నెట్ యూజర్స్ ఇండియాలో ఉన్నాం మనం. ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మనం నెంబర్ 1లో ఉన్నాం. అన్ని దేశాలు, డెవలప్డ్ కంట్రీస్ కూడా వెనుకకి నెట్టేసి ఈరోజు మనము డెవలపింగ్ కంట్రీగా ఉన్నటువంటి ఇండియా డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో ఇండియా ఈజ్ నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. ఇది చాలా గర్వపడాల్సినటువంటి విషయం. అందుకే ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఈకోసిస్టమ్ మనం ముందున్నాం. రెన్యూవబుల్ ప్రాపర్టీ కెపాసిటీలో 4th ర్యాంకులో ఉన్నాం. మొబైల్ తయారీలో, మొబైల్ ఫోన్స్, మీ చేతుల్లో ఏవైతే మొబైల్ ఫోన్స్ ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్లో ఈరోజు 2nd ప్లేస్లో ఉన్నాం. మనకందరూ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నప్పుడు 2 కంపెనీలు ఉండేది సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈరోజు యాపిల్ ఫోన్లతో సహా ఈరోజు ఇండియాలో మనము 2nd లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోన్స్ తయారు చేస్తా ఉన్నాం. గతంలో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఈరోజు మనం 150 దేశాలకు సెల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం మనం. అంతేకాకుండా లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్కిల్, టాలెంట్, ఇన్నోవేషన్, లీడర్షిప్ ఈరోజు ఇండియా యూత్ ఏదైతున్నదో ఈరోజు ప్రపంచం ముందు ఆవిష్కరిస్తుంది మన టాలెంట్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ కానీ లేక రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, వాటర్ వేస్ కానీ అన్ని రంగాలలో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో ఇన్నోవేషన్లో పెట్టుబడులు పెంచాం.
ఈజీ ఆఫ్ డూయింగ్ పైన దృష్టి పెట్టాం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డు స్థాయిలో ఈరోజు మన దేశానికి వస్తూ ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా కారణంగా డిఫెన్స్ ప్రొడక్ట్స్ మనము గతంలో ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళము ఈరోజు మన దేశంలో తయారు చేసి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు స్వదేశీ టెక్నాలజీతో యుద్ధ ట్యాంకులు కానీ, మిజైల్స్ కానీ, ఫైటర్ జెట్స్ కానీ, ఆర్టిలరీ కానీ, సబ్మెరైన్స్ కానీ, లాంటి అనేక రకాల డిఫెన్స్ ప్రొడక్ట్స్ మనం తయారు చేసుకోవడమే కాదు, అనేక ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. త్వరలోనే మన దేశం నుంచి డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అనేక దేశాలకు కూడా మనం చేయబోతా ఉన్నాం. అంతేకాకుండా ఎంఎస్ఎంఈలో కూడా ముందుంటున్నాం. అదే కాకుండా నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ మన దేశానికి అవసరమైనటువంటి ఉత్పత్తులను తయారు చేసుకోవడం కాకుండా దానికి కావాల్సినటువంటి వర్క్ ఫోర్స్ కూడా స్కిల్లింగ్ ద్వారా పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అనేక రంగాలలో గణనీయమైనటువంటి ప్రగతి మోడీ గారి నాయకత్వంలో గత 10-11 సంవత్సరాల్లో ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారి విజన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్, అవర్ యూత్ టాలెంట్, ఈరోజు మనము దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో వెళ్తా ఉన్నాం. ఈ దిశలో ఇలాంటి యూత్ టాలెంట్ మనము ఛానలైజ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాం. కాబట్టి నేను ఒకటే మీ అందరినీ కోరేది, మీకు ప్రభుత్వం ఏ స్థాయి ఉద్యోగమైనా కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. దీన్ని మనము ఒక ఎంప్లాయ్మెంట్గా చూడకుండా ఒక రెస్పాన్సిబిలిటీగా మీరందరూ చూడాలి, ఆపర్చునిటీగా చూడాలి. దాంట్లోనే మీరు మంచి సర్వీసు, అదేవిధంగా ఒక డెడికేషన్ మీలో మరి కనిపించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మీ అందరికీ ఈ యొక్క ఉద్యోగ అవకాశం వచ్చిన సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమంలో మనకు తెలుసు, మీ అందరినీ కూడా మీ తల్లిదండ్రులు 9 మాసాలు మోసి జన్మనిచ్చి మీకు ఈరోజు వాళ్ళ కళ్ళ ముందు మీకు ఉద్యోగ నియామకాలు తీసుకుంటే వాళ్ళ కళ్ళల్లో ఏవైతే ఆనంద బాష్పాలు ఉంటాయో వాటిని ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. వృద్ధాపంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మీ తల్లిదండ్రులు మీ సంతోషం కోరుతారు, మీరు వాళ్ళ సంక్షేమం కోరాలి. కాబట్టి మీ తల్లిదండ్రులను ఎప్పుడు మర్చిపోకూడదు. అదేవిధంగా మీకు జన్మనిచ్చినటువంటి ఊరు, మీ మాతృభాష, మన దేశం యొక్క గొప్పతనాన్ని కూడా మీరు ఎప్పుడు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో మరి పాల్గొంటున్నటువంటి ఈ యొక్క సిపిఎంజి సంబంధించినటువంటి అధికారి వీణా కుమారి గారు, స్థానిక జిహెచ్ఎంసి కార్పొరేటర్ శ్రీమతి సురేఖ గారు, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ గారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెచ్ఓడి శ్రీ బసప్ప కోపాధ్యాయ గారు, డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ సిఎం సంపత్ గారు, అదేవిధంగా ఈరోజు ఇతర ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you, sir, for your valuable words. As sir told, today we gather here not just to distribute appointment letters, but to reaffirm our national resolve that every capable, deserving youth should find meaningful work, dignity, and a pathway to contribute to our Prime Minister's vision of Atmanirbhar Bharat. Each appointment order handed over today represents a commitment to serve the nation with dedication,
integrity and compassion. Through the Rozgar Mela, over 10 lakh appointment letters are being distributed in phases to eligible candidates. Today, on the eve of 17th tranche Rozgar Mela,